ఇప్పుడు మనం 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. జాతక బలం మీద మిథున రాశి వారి జాతక బలం మీద చూద్దామండి. సంక్రాంతి వేళ విశేషం 2026వ సంవత్సరం. అలాగే వారి జాతక బలం గురువు బలం, రాహు బలం, కేతు బలం, సర్వ నవగ్రహ యోగ బలం, సర్వ చింతామణి యోగ బలం చూద్దామండి. ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారికి 4 గవ్వలు పడ్డాయండి. రాశి వారికి రాహు మహర్దశ సంఖ్య అంతగా ఫలితం ఇయ్యదండి. నీచస్థానం నడుస్తుంది. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాతావరణం అనుకూలత ఉండదు. ఉద్రేక స్వభావంలో ఉంటుంది. పట్టుదల చాలా ఉంటుంది. తను పట్టిన కాళ్ళు కుందేలకు 3 కాళ్ళే అన్నట్టు వాదిస్తారు. కానీ మాత్రం ఒకరి మాట ఆచరించరు. ఆచరించినట్టే ఉంటారు. కానీ లాస్ట్ టైంలో మాత్రం వీరు స్వతహా నిర్ణయం మీద నడిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితి చాలా ఉంటుందండి. ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి వీరే తెలుసుకోవాలి తప్ప వేరే వాళ్ళు చెప్తే వినే స్థితిలో ఉండరు. కానీ మాత్రం ముఖ్యంగా ఈ మకర సంక్రాంతి గడియల జనవరి నెలలో మాత్రం మొదటి 10 రోజులు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. మానసిక చిక్కులు చికాకులు చాలా అవుతుంది. ఉల్లాస వాతావరణం గురించి మాత్రం వ్యసనాల గురించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వారి జాతక బలంలా కుటుంబ తగాదాలు చిక్కులు చికాకులు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు ఒకటి, చేసేటప్పుడు ఒక ఆలోచన ఉంటుంది. నైట్ అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారు. పొద్దున ఏ పని చేయలేకపోతారు. మొత్తం వ్యర్థం అవుతాయి. టైం వారి జాతకానికి వ్యర్థమైన ఆలోచనలు నడుస్తాయి. అలాగే వారి జాతకంలో మానసిక చిక్కులు వస్తుంది. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం శరీరంలో కూడా చికాకులు ఉంటాయి. మానసిక ఆందోళన, శారీరక బాధలు తప్పకుండా ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే రాహు మహర్దశ ప్రకారం మాత్రం కులదేవతని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. శ్రీకాళహస్తిలో రాహుకేతులను పూజ చేసేది ఉంటుందండి. శ్రీకాళహస్తిలో ఆ రాహుకేతుల్ని పూజ చేయించడం చాలా వరకు మంచిది. వారి జాతకంలా కళ్యాణ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వంశంలో నాగదోషం ఉన్న కానీ మాత్రం కుజదోషం ఉన్న కానీ తొలగిపోయే అవకాశం ఉంటుందండి. కుజదోషం నాగదోషం ఉంటే వివాహం కాదనుకుంటారండి. వివాహం అవుతుంది కానీ సంసార జీవితం బాగుండదు. సంసార జీవితం బాగుంటే పిల్లల జీవితం బాగుండదు. అందరి జీవితం బాగుంటే మాత్రం వంశంలో బాగుండదు. ఒకరికి పోతే ఒకరికి ఆరోగ్యం పాడు కావటం, నష్టం కావటం, ధనం నష్టం కావటం, లేదా వాళ్ళ వంశస్థులకు అరిష్టం కావటం, గొడవలు రావటం, చికాకులు రావటం, దరిద్ర బాధలు పాడటం, అందరూ శత్రువులుగా తయారవటం ఇలాంటి సంఘటనలు అవుతూ ఉంటాయండి. కాబట్టి మాత్రం అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే శ్రీకాళహస్తిలో పోయి కరెక్ట్ రాహుకేతుని పూజ చేస్తే వీరి మీద ఉన్న దోషాలు, చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం వీరి జాతక బలానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది. మంగళవారం నియమం పాటించాలండి. అలాగే మాత్రం నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది. ఆ మహాకాళేశ్వరుడి కాడ దర్శనం చేసి నాగేంద్రుడికి పూజ చేయడం చాలా మంచిది. రేణుక ఎల్లమ్మ గుడి కాడ పోయి నాగేంద్రుడిని పూజ చేయడం మంచిది. నాగమ్మ తల్లిని కూడా పూజ చేయడం చాలా మంచిది. శుభయోగం అయ్యే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరికి రాహుమార్దశ సంఖ్య వదిలిపెట్టట్లేదండి వీరి పేరు మీద. నలుగురిలో పోయిన మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే చెడగొట్టుకునే అవకాశం కూడా ఉంది. నలుగురిలో నారాయణ అన్నట్టు ఉండే అవకాశం ఉంది వీరి పేరు మీద. నలుగురితో మాత్రం సహకారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం మిత్రుల సహకారాలు ఉండే అవకాశం ఉంది. అని కొందరితో మంచి జరిగే అవకాశం ఉంది. కొందరితో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. వీరు ఎంత ధనం నిలబెట్టుకోవాలనుకున్నా మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి కుడి చేతిలో ధనం వస్తూనే ఉంటుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు. వీరి ఎంట తిరిగిన వాళ్ళు వీరికంటే చిన్నోళ్ళు, వీరి మాట ఇన్నోళ్ళు బాగుపడుతూనే ఉంటారు. కానీ వీరికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మంచి స్థితిలో ఉన్నవారు, విద్యావంతులు, గౌరవంగా ఉంటున్నవారు, రాజకీయ నాయకులు కావచ్చు, విఐపీలు కావచ్చు, చాలా నంబర్ 1 స్థానంలో ఉంటున్న వారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. మహాగణపతికి పూజ చేయడం చాలా వరకు మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే మంగళవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. మంగళవారం చాలామంది మంచిది కాదనుకుంటారు కానీ మంగళవారం అంటే కుజ మహారదశ జాతకం. మన దగ్గర ఉన్న గ్రహాల్లో కుజుడు భూమికారకుడు కాబట్టి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం సర్వదేవత ఆరాధన కారకుడు మాత్రం మంగళకారకుడు. అంటే మంగళం అంటే మంచిది అన్నట్టు. మంగళవారం పూజలకు చాలా వరకు అధిక ప్రాధాన్యత, మంచి యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. సుమంగళి యోగ బలం కూడా ఉంటుంది స్త్రీలకు పురుషులకు. అలాగే మంచి యోగ బలం ఉంటుంది. బాలికలకు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 8 గవ్వలు పడ్డాయి వారి పేరు మీద మిథున రాశి వారి జాతకపరంగా. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. మృగశిర నక్షత్రం వారికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం లక్ష్మీ కళవ యోగ బలం ఉంటుంది. విద్యార్థులకు విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకానికి వైద్య రంగానికి సంబంధించిన వారికి వైద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బోధన రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంగీత కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, మంచి యోగ బలం కలిసి వస్తుంది. క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. వీరి జాతక బలానికి మంచి అంతే ఉంటుంది, చెడు అంతే ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి, వివాహ ప్రయత్నాలు మాట్లాడుకుంటున్న వారికి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే కొద్ది కష్టకాలం ఉంటుంది. తర్వాత ఆలోచించుకోవడం మంచిది వీరి జాతక బలానికి. కొత్తగా ఏదైనా పనులు మొదలు పెట్టాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 11 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. చంద్రమహారదశ జాతకం 4, 4, 8, 3. ఈ గురు మహారదశ 2 రాహు మహారదశ వీరి జాతక బలానికి. గురు మహారదశకు మాత్రం ఖచ్చితంగా కులదేవుడిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కులదేవుడు అంటే మాత్రం ఒక్కొక్కరు దేవతల్ని మొక్కుతారండి. ఆ లెక్క ప్రకారం పూజ చేయడం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం చేయడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో పూజలు చేపించుకోవడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే విదేశాన యోగ బలం, వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగ బలం కలిసి వస్తుంది. కానీ స్నేహితులతో ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తలతో విభేదాలు ఉంటే మాత్రం వారు రాజీ చేసుకోవడం మంచిది. అలాగే మాత్రం భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, ఇల్లు గురించి కానీ, పొలం గురించి కానీ ఇలాంటి తగాదాలు ఉంటే కూడా వారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే పెద్దల ఆస్తులు రావాల్సిన వారు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ములతో విరోధాలు, చిక్కులు, ఆస్తి గురించి ఉన్న వాళ్ళు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ రాశి వారు మాత్రం సర్వదేవత ఆరాధన చేయటం మంచిది. ఈ సంక్రాంతి ఘడియలో మాత్రం కులదేవత ఆరాధన చేయటం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మిథున రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.